వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భారీగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని, ఆ మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా మద్యం కుంభకోణంలో త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిద్దా జరగదా, అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు తాజాగా మాట్లాడారు. ఆయన మాటలు వింటే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు. ఓకే. గురువారం రోజు ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? మేము బేషరతుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాం ఎన్డీఏకి, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి అని చెప్పి చెబుతూ, మేము కొత్తగా ఇప్పుడు మద్దతు ఇవ్వటం కాదు, మేము మొదటి నుంచి బేషరతుగా మేము 370కి మద్దతు ఇచ్చాము, తలాక్ బిల్లుకి మద్దతు ఇచ్చాము, వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చాము, పౌరసత్వానికి మద్దతు ఇచ్చాము, సిఏకి మద్దతు ఇచ్చాము, జిఎస్టీకి మద్దతు ఇచ్చాము. ఏ బిల్లు ఎన్డీఏ పెట్టినా కానీ లోక్సభలో రాజ్యసభలో మేము మద్దతు ఇచ్చాం బేషరతుగా. ఇప్పుడు కొత్తగా మద్దతు ఇవ్వకపోవటం ఏముంటుంది? ఇప్పుడు మళ్ళీ మేము మద్దతు ఇస్తాం, మేము మొదటి నుంచి ఇస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం అని చెప్పి అన్నాడు. ఆయన మాటలు విన్న తర్వాత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ప్రకటించాడు ఆయన. ఆయన మాటలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఉంటుందని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా? ఓకే. అంత ఛాన్స్ లేదు ఇక. ఎందుకని ఛాన్స్ లేదని అంటే, బేషరతుగా ఎన్డీఏ తోటి మేము కలిసి వెళ్తున్నాం అని చెప్పి చెప్పినట్టే కదా. ఇప్పుడు కాదు అంటే ఎన్డీఏ అంటే, ఎన్డీఏలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగం అయి ఉంది, ఇటు జనసేన పార్టీ భాగం అయి ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అవన్నీ ఇంకా పక్కదారి పట్టినానా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాయిసే కదా ఆయన వినిపించింది, పార్టీ వాయిసే కదా వినిపించింది బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి ఇప్పుడే కాదు కదా, మేము అప్పటి నుంచి మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. అంటే ఎన్డీఏ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి చెబుతున్నారు ఆయన. అంతేకాకుండా మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలియకుండా మేము ఏది చెయ్యము ఆంధ్రప్రదేశ్లో, అన్నీ వాళ్ళకి చెప్పే చేస్తామని చెప్పి చెప్పారు. చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ మనం ఇప్పుడైనా చూసుకోవచ్చు. అంటే బీజేపీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. పైగా నాకు గుర్తున్నంత వరకు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి ఎదుటే ఆయన కూర్చొని ఉన్నప్పుడే అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారితో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ రోజు కూడా ఖండించాల బీజేపీ వాళ్ళు. మరి బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నాం ఉన్నారు. తలాక్ బిల్లుకి మద్దతు ఇచ్చామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. తలాక్ బిల్లుకి మేము మద్దతు ఇచ్చామని చెబుతున్నారు. ఇంకొక వైపు మాది మైనారిటీ ప్రభుత్వాన్ని, మైనారిటీలకు సంబంధించిన పార్టీ అంటారు వాళ్ళే. తలాక్ బిల్లుకి మేము మద్దతు ఇచ్చామని చెప్పి ఆయన చెబుతున్నారు. వ్యవసాయ బిల్లులకి మేము మద్దతు ఇచ్చామని అంటున్నారు. మరి ఆ రోజు వ్యవసాయ బిల్లులకి మేము వ్యతిరేకం అని చెప్పి చెప్పారు, ఇప్పుడేమో మేము మద్దతు ఇచ్చామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్తున్నారు. అన్ని స్టేట్మెంట్లు మొత్తం వరుసగా వాళ్ళు బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి అన్ని అంశాలని ఆయన రిపీట్ చేశారు, అవలోకనం చేసుకున్నాడు. చేస్తూ ఇప్పుడు కూడా మేము అంతే ఇస్తున్నాం, కొత్త ఏముంది దీనికి, ఇది కొత్త ఏం కాదు కదా, మేము గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు మద్దతు ఇస్తున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎన్డీఏ తోటి కలిసి వెళ్తున్నాం. ప్రత్యక్షంగానేమో తెలుగుదేశం పార్టీ, జనసేన కనబడుతున్నాయి, పరోక్షంగానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఓకే. అందుకే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఉంది త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అంటే విపక్షం కూడా దీంట్లో ఉందని. ఓకే. అక్కడ అధికార పక్షం, విపక్షం అన్నీ కలిపి అక్కడ అంటే త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని.
అయితే త్రిబుల్ ఇంజిన్ సర్కార్లో కూడా విచిత్రమైన పరిణామం. సార్ బీజేపీ తీసుకున్న నిర్ణయాలనేమో సమర్థిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం వ్యతిరేకిస్తుంటుంది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఇప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఓట్ చోర్ గురించి చర్చ జరుగుతుంది. ఓట్ చోర్ గురించి చర్చ జరుగుతుంటే బీజేపీని విమర్శిస్తున్నారా? విమర్శించట్లేదుగా. బట్ ఆంధ్రప్రదేశ్లో ఓట్ చోర్ జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని మాత్రం అంటుంటారు. మరి దేశవ్యాప్తంగా జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు కదా, రాహుల్ గాంధీకి అయితే మద్దతు ఇవ్వట్లా, ఓకే, ఓట్ చోర్ విషయంలో మాట్లాడట్లా. ఒక ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ చేసిందని మాత్రం మాట్లాడుతుంటారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, అందుకే గెలిచారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెబుతుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే బీజేపీ వాళ్ళకి వచ్చేటప్పటికేమో ఒక సిద్ధాంతం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ జనసేన విషయంలోకి వచ్చేటప్పటికేమో ఇంకొక సిద్ధాంతం వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇస్తున్నాము అని అంటే ఇక కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం. అప్పుడు కొన్ని మొత్తం స్లైడ్స్ కూడా ప్లే చేశాడు ఆయన బీజేపీ గురించి చెప్తూ, వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి ఎవరెవరు కేసులో ఉన్నారు వాళ్ళందరూ బీజేపీలో చేరగానే వాళ్ళందరూ కడిగిన ముచ్చాలు అయిపోయారు, ఆ కేసులన్నీ పోయినాయి అని. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రంలో ఆ వాషింగ్ పౌడర్ నిర్మా ఫార్ములాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టేగా. ఇప్పుడు బయట నుంచి నేను మద్దతు ఇస్తానని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అవసరం లే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆయనకు ఉన్నటువంటి ఎంపీల మద్దతు ఎన్డీఏకి అవసరం లే. అయినప్పటికీ కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ఫోన్లో మాట్లాడి మీ మద్దతు ఇవ్వండి అని చెప్తే మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించేశారు. అంటే మేము బీజేపీ తోటి లేదా ఎన్డీఏ తోటి అణిగిమణిగి ఉంటాము, మేము ఎన్డీఏ ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఈ కేసులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇది లిక్కర్ కేసు, ఇవన్నీ మొత్తం విచారణ అయిపోయింది, సిఐడి వాళ్ళు 2వ ఛార్జ్ షీట్ కూడా వేసేసారు, ఇక తాడేపల్లి తలుపు తట్టడమేనా అని అన్నారు. ఇంకేం తడతారు? తలుపు తట్టే అవకాశం ఉందా? బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇక తట్టి కూడా ఏం చేస్తారు? తట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేరని చెప్తారు. ఓకే, అంతకుమించి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఇక ఏదో మిరాకిల్స్ జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు విచారణ కానీ, ఆయన బెయిల్ రద్దు కానీ ఇప్పట్లో ఉండే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. బొత్స రెడ్డి గారి స్టేట్మెంట్ విన్న తర్వాత అది సర్వత్రా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి బంధం ఎలాంటిదో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బొత్స సత్యనారాయణ గారి మాటల ద్వారా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పటి వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అనుకుంటున్నారు కదా, అది అంత ఈజీ కాదు అనేది నిన్నటి బొత్స గారి స్టేట్మెంట్ విన్న తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.